హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను టమాటా బోటీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే బోటీ క్లీనింగ్ కూడా చూపిస్తానండి. బోటీ క్లీనింగ్ ఎలా చేయాలనేది చాలామందికి రాకపోవచ్చు. నేను చూపించే పద్ధతిలో చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది. లేదంటే 1 అవర్ పైనే పడుతుంది క్లీనింగ్ అనేది. అట్లా హాట్ వాటర్లో బోటీ మొత్తం వేసుకొని క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేయంగానే ఆ పైన పొట్టంతా ఉట్టిగానే ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత తేలిగ్గా పొట్టు అనేది వచ్చేస్తుందో. చాలామంది ఏంటంటే బద్ధకిచ్చో లేకపోతే చేతగాకనో చాలామంది క్లీన్ చేసుకోకుండానే అలానే వండేస్తుంటారు. కానీ అస్సలు బాగోదండి అలాగా. ఎంత ఇట్లా చేసుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మొత్తం అట్లా క్లీన్ చేసేసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ అదంతా ఏంటంటే చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు అలా క్లీన్ చేశాను కదా, మళ్ళీ అది ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెడతాను. స్టవ్ మీద పెట్టి వేడి చేస్తాను. వేడి చేస్తే అప్పుడు ఏంటంటే ఆ సెగకు అనేది అవన్నీ మళ్ళీ ఒకసారి గట్టిగా అవుతాయి. గట్టిగా అయిన తర్వాత నేను మళ్ళీ అప్పుడు వాష్ చేస్తానండి. చూసారు కదా, ఒక 5 నిమిషాలు అట్లా సెగగా పెట్టంగానే అలా గట్టిగా అవుతాయి. మళ్ళీ ఒకసారి ఆ వాటర్ అన్నీ వంపేసేసుకొని మళ్ళీ నేను 4-5 సార్లు వాష్ చేస్తాను. లేదంటే అసలు నాకు తినబుద్ధి కాదండి. కంపల్సరీ నేను డబల్ టైం వాష్ చేస్తాను అవి. అప్పుడే నాకు నీట్గా అనిపిస్తాయి. చూసారా ఎంత క్లీన్ అయిపోయా అవి. అప్పుడు నేను మళ్ళీ కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని గ్లాస్ వాటర్ వేసుకొని 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికిస్తాను. మెత్తగా అవుతాయండి అప్పుడు మళ్ళీ వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. లేదంటే చాలా టైం పడుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలాగో మనకి గ్యాస్ కొరత ఉంది కాబట్టి మనకి కుక్కర్లో ఉడికిచ్చేస్తే తొందరగా అయిపోతుంది కూడా కర్రీ. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 3 ఆనియన్స్ ముక్కలు, 2 టమాటో ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ వీడియో అనేది క్లిప్పు డిలీట్ అయిందండి, అందుకే నేను చెప్తున్నాను. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, మీరు ఎంతైతే క్వాంటిటీ తింటారో అంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బోటీ ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మినిమం 15 మినిట్స్ అన్నా ఉడికించుకోవాలండి. అప్పుడే ముక్కలకి అన్ని మసాలాలు పడతాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా టమాటా బోటీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బోటీ కూడా నేను చూపించిన పద్ధతిలో క్లీన్ చేసుకోండి, ఎక్కువ టైం పట్టదు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.